నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఇటీవల సీఎం జగన్పై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం సీఎంను కలిసి యోగక్షేమాల గురించి మాట్లాడారు. కేసరపల్లిలో ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంగణంలో సమావేశమై ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పలమనేరు భారీ బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ రోజు గురించి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్. ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే. కొంతమంది వైఎస్ఆర్సీపీకి పోయినారు, కొంతమంది టీడీపీ పోయినారు. మళ్ళీ మా హక్కు వచ్చిందానికి అందరూ కాంగ్రెస్ ముక్కుతా ఉన్నారు, చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా? ఎప్పుడైనా అవసరాలు తీర్చాడా? ఎక్సైజ్ మినిస్టర్ అట కదా. ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటల్ మంత్రి అట. మొత్తం అన్ని కాంట్రాక్టులు ఈయన బినామీలే అట. ఇప్పుడు ఆ లిక్కర్ షాపులలో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, డిఎస్సి అన్ని ఈయనయ్యాట కదా. బాగా సంపాదించాడు, అవునా? బాగా సంపాదించాడు. ఎస్సీ, దళితుడు, అంబేద్కర్ శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు కదా. మరి అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏమిటి? మద్యం అమ్మడమా? అది కూడా కల్తీ మద్యం అమ్మడమా? బయట బ్రాండ్లు ఎక్కడా అమ్మనియారట కదా. మొత్తం అంతా వీళ్ళే తయారు చేస్తారట. అదేమో నాసిరకం మందు. మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే 25% ఎక్కువ మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? లేదు. అయినా అదే మద్యం అమ్మాలి, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళ ఎంతకు అమ్ముతారో అంతకే కొనాలి. ఎక్కడైనా న్యాయం ఉందా? బయట క్వార్టర్ బాటిల్ 65 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలమ్మా అని చెప్తున్నారు. నిజమేనా? టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందుకే నూటిని రాసుకుని వెళ్ళినా కూడా పక్కన ఉన్న వెల్లంపల్లి గారి మీద పడి ఆయన కూడా గాయాలైనాయి అని చెప్పి, మరి ఈ విభిన్నమైన స్టేట్మెంట్లు 8 టీములు మేము పెట్టాం, ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి 48 గంటలు అయిపోద్ది. ఇప్పుడు 7 గంటలు, ఇంకో గంటకు 48 గంటలు అవుద్ది. మరి ఏమన్నా ఒక అనామకుడిని తీసుకొచ్చి చూపించి వీడియో అంటారా? నిజమైన నిందితుడిని పట్టుకుని అతను రాయివేసడ కారణం ఏంటి, ఎందుకు ఇస్తాడు అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పగలుగుతారా అనేది పోలీసుల యొక్క నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, పోలీసులు ఎవరికి దాసోహం చేయాల్సిన పని లేదు, నిజాయితీగా పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. రెండోది వైఫల్యం. కరెంటు తీసేశారు, చెట్లు నరికేశారు, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి చెట్లు నరకడం, తీగలు కట్ చేయటం, ఇదంతా సెక్యూరిటీలో భాగం అంటున్నారు.
నిజంగా సెక్యూరిటీలో ఒక భాగం అవుతే నువ్వు సీఎం నడిచే దారిలో ప్రతి బిల్డింగ్ మీద కనీసం ఒక కానిస్టేబుల్ అన్నా పెట్టాలి. నువ్వు 1400 మందిని 22 కిలోమీటర్లలో పెట్టానంటున్నావు. 14 మందిలో పక్కన ఉన్న బిల్డింగ్స్ మించి ఇటువంటి థ్రెట్ ఉంటుందనే కదా నువ్వు చెట్లు వైర్లు పీకేసింది. అయినప్పుడు ఎందుకు పెట్టలేకపోయావు? ఒక బిల్డింగ్ మీద ఒక కానిస్టేబుల్ అన్నా సీఎం గారు ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు దిగి వచ్చేస్తారు. చెట్లు నరికిస్తున్నావు, కరెంటు తీగలు కట్ చేస్తున్నారు. కరెంటు లేనప్పుడు సీఎంకి ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి? ఆయన బస్సు మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్లడ్ లైట్లు ఉండాలి, ఆయన చుట్టూ కూడా ఫ్లడ్ లైట్ వాచ్ ఉండాలి. మరి ఈ ప్రోటోకాల్ మరి పోలీసుకి తెలియదా? తెలిసినా ఏమవుద్దులేని చేశారనేది పోలీసులకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మట్టుకి ఈ స్క్రిప్టు ఆయన సొంతం కాదు, తాడేపల్లి నుంచి వచ్చిందనేది స్పష్టంగా కనపడుతుంది. రెండోది హత్యాయత్నం. నిన్న కొన్ని మీడియాల్లో, వైసీపీకి సంబంధించిన మీడియాలో హత్యాయత్నం, ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం. ఈ రాయితో ముఖ్యమంత్రిని చంపొచ్చు అని కనుక పోలీసు వ్యవస్థ నమ్మితే చంద్రబాబు నాయుడు గారు విసిన రాయి ఆ రోజు పక్కన సిఎస్ఓ తగిలి గాయమైంది. అది హత్యా ప్రయత్నం కాదా? ఏ సెక్షన్ పెట్టారప్పుడు? ఆ కేసు ఏమైంది? మరి డీజీ సమాధానం చెప్పాలి కదా దీనికి. ఇవాళ ముఖ్యమంత్రి మీద జరిగిన రాయిదే హత్యా ప్రయత్నం అనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడిని హత్యా ప్రయత్నం కాదా? అప్పుడు ఏ సెక్షన్ పెట్టారో ఆ కేసు ఏమైంది? కాబట్టి ఇటువంటి చీప్ పాలిటిక్స్ మరి వైసీపీకి అలవాటు, అందులో భాగం. ఇవాళ ప్రజలు నమ్మట్లా ఇది. ఇంకొక విషయం ఏంటంటే 8 గంటల 4 నిమిషాలకి రాయితో దాడి జరిగింది. వెల్లంపల్లి గారికి గాయమైంది, ముఖ్యమంత్రికి గాయమైంది. ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో 11 గంటలకు వెళ్ళాడు. అంటే ఆ గాయంతోనే ఆయన ఈ బస్సు యాత్ర సాగించి ముగిసే టయానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను ముఖ్యమంత్రిని ఒకటి అడుగుతున్నా, ఆ రోజున ఎయిర్పోర్ట్లో నువ్వు కోడెకత్తి కేసులో ఈ పోలీస్ వ్యవస్థ మీద, ఈ హాస్పిటల్స్ మీద నమ్మకం అని చెప్పి ఫ్లైట్కి హైదరాబాద్లో చేయించుకున్నావు నువ్వు ట్రీట్మెంట్. మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం అర్థం ఏంటి? అది కూడా 3 గంటల తర్వాత. అదేదో పెద్ద సర్జరీ జరిగినట్టు దానికి ఒక మీడియా కవరేజ్ ఇచ్చి మరి ఈ రకమైన పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి? సింపతి కోసమా? ప్రజలు మోసం చేయటమా? అంటే ముఖ్యమంత్రికి ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టం. అలాగే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినప్పుడు ఈ విధంగా పోలీసు వ్యవస్థ ఎందుకు స్పందించలేదు? ఇది రాజకీయం కాదా? దీన్ని ఏమంటారు? అసలు పోలీసు వ్యవస్థకి సిగ్గుందా? నువ్వు 1400 మంది పోలీసులు పెట్టి ఎవరో ఒక ఆకతాయో లేకపోతే ఒక కావాలనో లేదంటే ఇంకొక ఎవడో ఒక రాయి విసిరితే నువ్వు ఇవాళ చెప్పిన సమాధానాలు యువర్ అన్ఫిట్ యాజ్ టు బి కమిషనర్ ఆఫ్ ది పోలీస్. 8 బృందాలు పంపించాం, దర్యాప్తు చేస్తున్నాం, 48 గంటలైంది. ఇంకా గట్టిగా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ గోల పెడితే ఎవడో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపించి వీడియో వేసిందని చెప్పి వాడిని బ్లాక్ అండ్ బ్లూ కొట్టి ఆ కోడికత్తి శ్రీనివాస పరిస్థితి తెచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత వైఫల్యం అనేది ఇవాళ ఈ సంఘటనలో తెలుస్తుంది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా పచ్చి రాజకీయం, దిగజారిన రాజకీయాలు. నేను ఒకటి అడుగుతున్న వైసీపీ నాయకులంతా, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడికి ఏ సెక్షన్ పెట్టారో ఆ కేసు ఏమైంది? ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు. దీని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యేటప్పటికి ఎలక్షన్ అయిపోద్ది. అంటే ఈ లోపు ఎవరినో ఒకరిని బలి చేయటం. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద సానుభూతి వస్తుందా? హత్యా ప్రయత్నం జరిగిందా? ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లా. ఎందుకంటే ముఖ్యమంత్రి నిజాయితీ ఆ రోజున విశాఖపట్నంలో జరిగిన కోడికత్తి కేసులోనే ఇవాళ వరకు నిందితుడికి బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాజకీయాల్లో రాజకీయం చేయొచ్చు కానీ. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆమె మండిపడ్డారు. నిజం గెలవాలి అనే యాత్ర ద్వారా మరి 203 కుటుంబాలని మారుమూరు పల్లెటూళ్ళు సైతం వదిలిపెట్టకుండా పరామర్శించిన ఘనత బోనమ్మ గారిదే. 95 నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది.
మాలుమూరు ప్రాంతాల్లో కూడా మేము చాలాసార్లు చెప్పాం, మేడం అక్కడ చాలా కష్టం, వెళ్ళడం కూడా చాలా కష్టం, వాళ్ళని పిలిచి ఆ కుటుంబాన్ని పిలిచి మనం పార్టీ ఆఫీస్లో చెక్కులు అందజేద్దాము అని చెప్తే, లేదు లేదు వెళ్ళలేని పరిస్థితి ఉంటే నేను నడిచైనా సరే వెళతా, ఆ ఇంటికి వెళతా, నేను వెళ్ళి తీరాల్సిందే, వాళ్ళని పరామర్శించాల్సిందే, వాళ్ళకి భరోసా కల్పించాల్సిందే, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందే. ఆ కుటుంబ పరిస్థితుల్లో ఒక 3 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇంకేదన్నా వాళ్ళకి సహాయం కావాలేమో, ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో చదువులు ఎవరన్నా చదవాలేమో, ఇంకెవరికన్నా ఒక వైద్య సదుపాయం కావాలేమో, అవన్నీ నేను కనుక్కోవాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే అని మంకు పట్టిన బోనమ్మ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా వారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల, వెళ్ళారు, పరామర్శించారు, కూర్చున్నారు, వాళ్ళ బాధల్ని విన్నారు, అన్నీ నోట్ చేయించుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్య సదుపాయాన్ని ఖచ్చితంగా కలగజేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ ఇంట్లో పెద్దలు ఎవరన్నా అనారోగ్య పాలైతే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి అని అంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే మరీ ఇక దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఫండ్ ద్వారా కూడా చేయిస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన మహాసాధ్వి మన భువనమ్మ గారు. 95 నియోజకవర్గాలు, 203 కుటుంబాలు, 9080 కిలోమీటర్లు, 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు తిరగడం జరిగింది. 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అయితే 2-3 సార్లు తిరగాల్సి వచ్చింది. రూట్ మ్యాప్ సరిగ్గా కోయిన్సైడ్ అవ్వకపోవటంతో మరి 2-3 సార్లు ఒకే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా తిరగాల్సి వచ్చింది. దాదాపు 150 ప్రసంగాలు వారు చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రసంగాలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా మేడం గారు చేయటం జరిగింది. యువతతో ఇంటరాక్షన్ జరిగింది, ఫస్ట్ టైం ఓటర్స్తో ఇంటరాక్షన్ జరిగింది, గిరిజనులతో ఇంటరాక్షన్ జరిగింది, మైనారిటీలతో ఇంటరాక్షన్ జరిగింది, బడుగు బలహీన వర్గాలతో ఇంటరాక్షన్ జరిగింది. అలా ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళు కలుసుకున్నారు. యువతతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలోనే కళలకి రెక్కలు అనే ఒక పథకాన్ని కూడా భువనమ్మ గారు మరి రూపొందించి ఆ స్కీమ్ని కూడా విడుదల చేయటం జరిగింది. ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ద్వారా వాళ్ళందరికీ ఎవరైతే ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలని అనుకుంటే వారు కనుక బ్యాంక్ లోన్కి కనుక వెళితే ఆ లోన్కి మొత్తం షూరిటీ నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా లోన్ పెట్టుకుంటే వాళ్ళకి లోన్కి సంబంధించిన వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే బరాయిస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారే బరాయిస్తారు అని చెప్పి ఆ స్కీమ్ యొక్క అర్థం. అలాంటి ఒక స్కీమ్ని కూడా మరి ఈ యాత్రలోనే వారు విడుదల చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకోవటమే కాకుండా పలు చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. అలా మొత్తం టూర్లో కూడా ప్రతి చోట కూడా ప్రజాప్రభుత్వం రావాలి, అది తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే అది ప్రజాప్రభుత్వం అవుతుంది అని చెప్పి ప్రతి చోట కూడా వారు మాట్లాడటం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు అక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా తల్లడిల్లిపోయి మేడం గారిని కలవడం జరిగింది. అమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి బారిన పడి మా పిల్లలు నాశనం అయిపోయారు అని చెప్పి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఆ రోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేడం గారి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మేడం గారి కంట్లో నీరుని నేను మొదటిసారి చూడటం జరిగింది. అట్లాగే ఆంధ్ర కోస్తా జిల్లాల్లో
తూర్పు గోదావరి జిల్లాల్లో అలాగే కోస్తా ఆంధ్రాలో మేడం గారు పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న కక్ష, కోపం, కసి ఆవిడ దగ్గర వెళ్ళగక్కినప్పుడు ఆవిడిచ్చిన ధైర్యం. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. మీ మామ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులిసింది ఎవరు? నువ్వు కాదా? అదే విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్ రంగని చంపేసింది ఎవరు? నీ పార్టీ కాదా? మీ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని చంపేసింది విజయవాడలో. మీకుంది ఈ చరిత్ర అంతా కూడా. నిన్న గాజువాకలో వచ్చి అంటాడు 83లో వచ్చినటువంటి ప్రజాస్పందన ఇప్పుడు కనబడుతుంది గాజువాకలో అంటుంది. 83లో నువ్వు ఎక్కడున్నావు? ఏ పార్టీలో ఉన్నావు? 83లో నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 83లో ఏ పార్టీ చూసావు? అసలు నీ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సరే వాళ్ళ ఆ కూతురిని చేసుకున్నావు, తర్వాత రాజకీయ పరిణామాలు, వెనుపోట్లు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. నీకు ఏ రోజు కూడా ప్రజల తాలూకా ఆమోదం, ప్రజా బలంతో, ప్రజల తాలూకా మన్ననతో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు. అయితే 4 పార్టీలతో జతకట్టినప్పుడు లేదో మీ పార్టీ నాయకుని వెన్నుపోటు పొడిచావు, నీకు నాయకత్వం వచ్చింది తప్ప ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది. నువ్వు ఇంకా విమర్శించుకోలేది, ఆయన మీద ఇంకా మరింత సింపతి పెరిగింది. నీ పడాల్సిన 10 ఓట్లు కూడా పడడం మానేస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న గాజువాకలో మరికొన్ని విషయాలు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏంటి, రేపు నేను వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పాను. 14 నుంచి 19 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు చెప్పు ఒకసారి. సరే నువ్వు వచ్చితే ఇచ్చేద్దు కానీ నువ్వు గతంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు పరిశ్రమల ద్వారా ఇప్పించారో చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2010 కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చింది. 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు ఏది పడితే అది మాట్లాడతారు. రాష్ట్రంలో 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సంస్థల్ని ఈరోజు రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఈరోజు విశాఖపట్నంలో స్థాపించి 1000 మంది ఉద్యోగావకాశాలు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న నేను గాజువాకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి కలిశాడు. బాబు మీ ప్రభుత్వం దయ వల్ల నా కూతురు బెంగళూరులో ఉండేది, ఇన్ఫోసిస్ విశాఖపట్నం రావడం వల్ల నా కూతురు ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తుంది, మా ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఉద్యోగంకి వెళ్తుందని చెప్పి ఒక సందర్భం నాకు ఎదురుపడినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ర్యాండ్స్టాడ్ లాంటిది ప్రముఖ కన్సల్టెంట్ కంపెనీని, ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీని తీసుకొని వచ్చాం. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో టీసీఎల్, ఫాక్స్లింక్స్ అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను తీసుకొని వచ్చాం. ఏసీ తయారీ యూనిట్లను తీసుకొని వచ్చాం. ఏషియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయినటువంటి మాండలేజ్ అనేటువంటి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాడ్బరీకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేటువంటి కంపెనీ, ఏషియాలోని బిగ్గెస్ట్ ప్లాంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయించాం. యోకోహామా టైర్స్ కంపెనీ మన పక్కనే అచ్యుతాపురంలో ఏర్పాటు చేస్తాం. బల్క్ డ్రగ్ పార్క్ ఈరోజు నక్కపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. చెప్పు నీ హయాంలో ఇది చేస్తామని చెప్పు. ఒక బ్రెయిన్లెస్ ఫెలోని నీ కొడుకుని పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు. దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు.
నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నీ కొడుకు రెడీయా, లేకపోతే నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? చెప్పండి, మీరే సాక్ష్యం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది. చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది, ఆ పనికిమాల ప్రచారం చేసుకుంది నువ్వు. 9 సార్లు దావోస్ వెళ్ళానని చెప్పావు. ఏం ఉద్ధరించావు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. ఏం సాధించుకొచ్చావు అక్కడి నుంచి వచ్చి? ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి 10 సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం, అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప 15 కోట్లు 20 కోట్లు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గారిపైన దాడి, ఎలాంటి దాడి జరిగింది అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించగలుగుతారు. బలంగా ఒక షార్ప్ షూటర్ ఎలాగైతే కొడతాడో ఆయనకు దెబ్బ ఖచ్చితంగా కొట్టాలా, ఆయనకు కన్ను పోయేటట్టు కొట్టాలా, లేదంటే ఆయనకు మైండ్కి పోయే నర్వ్స్కి దెబ్బ పడి ఆయన ప్యారలైజ్డ్ అయిపోవాలా, లేదంటే ఆయన చనిపోవాలా అనే ఒక దురుద్దేశంతో నీచమైన ఆలోచనతో చాలా క్రూరంగా ఆలోచించి జరిగిన సంఘటన అది. మరి దానికి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక రాయి విసిరించుకొని పోలిక చేయడానికి, డైల్యూట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు గమనిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అంత పెద్ద దెబ్బ తగిలినా ఆయన ఈరోజు మళ్ళీ ఆయనకు ఆ గుండె ధైర్యం ఇచ్చాడు కాబట్టి ప్రజల్లో వెళ్ళగలుగుతున్నారు. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పైన నిజంగా ఇలాంటిది జరిగింటే దేశంలో ఉండే ఫిలిం స్టార్లకు అందరినీ పిలిపించుకొని, దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుల్ని పిలిపించుకొని ఒక బెడ్ పైన పడుకొని అక్కడే మొత్తము 24 గంటలు మీడియా ముందర న్యూస్ దాన్ని క్రియేట్ చేసి సానుభూతి తీసేసుకొని దాన్ని కూడా రాజకీయాల కోసము ఎలక్షన్ కోసము వాడుకునే పరిస్థితి ఉంటుండే. కానీ ఆయన చేసింది తప్పు అని ఒప్పుకొని ఇక్కడికి ఇలాంటి సంఘటనల్ని స్టాప్ చేసుకుంటే ఆయనకు జనసేన పార్టీకు మేలు అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ రాజకీయాల్లో కామెంట్స్ చేసుకోవచ్చు, క్రిటిసైజ్ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు అనేది మంచిది కాదు. ఇప్పటికైనా మీకు దేవుడు మీకు ఇంగిత జ్ఞానం ఇచ్చి రాబోయే రోజుల్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.